అనంతపురంలో కావచ్చు, శ్రీకాకుళంలో కావచ్చు, లేకపోతే ఆక్వా పరిశ్రమ దగ్గర కావచ్చు. ఏం జరుగుతున్నాయి ఇక్కడ? చివరికి ఇప్పుడు మొట్టమొదటిసారి ఏమైపోయిందంటే 100 కోట్లు 200 కోట్లు తెచ్చి ఎవడో పెట్టుబడి పెడతాడు. నీ వ్యాపారం సాగాలని నేను చెప్పిన మనిషిని పెట్టుకో, నేను చెప్పినోడికి అమ్ము, నేను చెప్పినోడికి డీలర్షిప్, నేను చెప్పినోడి దగ్గర నువ్వు ట్రాన్స్పోర్ట్ తీసుకో, ఇవన్నీ నేను నా మనుషులే పెడతాం, లాభం మొత్తం మేము తినేస్తాం, నువ్వు మాత్రం అమ్ముకో. అక్కడ ఎవడో వ్యాపారం చేస్తాడండి? ఎక్కడ నమ్మకం ఉంటుంది వ్యవస్థ మీదన? లేదా ఇక మనకు సంబంధించిన పార్టీ వాడు ఎవడన్నా చేయాలి. ఈవెన్ మన పార్టీ వాడన్నా మనకి చందాలు ఇవ్వాల్సిందే అంటున్నారు కదా, అంతే, మాకు వాటా రావాల్సిందే అంటున్నారు కదా. ఇప్పుడు సీఎం రమేష్ ఆదినారాయణ రెడ్డి మీద లెటర్ ఎందుకు రాశాడు? ఇద్దరు బీజేపీనే కదా, బీజేపీ ఎంపీ బీజేపీ ఎమ్మెల్యే మీద రాయాల్సిన పరిస్థితి ఏంటి? సొంత వాళ్ళను కూడా వదిలిపెట్టట్లేదు కదా వీళ్ళు. ఇంకెక్కడ ఉంటుంది అసలు సెక్యూరిటీ? మనం ముందు అసలు ఎక్కడికి పోతున్నామో ఆలోచించట్లేదు, పూర్తిగా ఎటుకో తీసుకెళ్ళిపోతున్నాం. జగన్ జైలు వేసేస్తారు, ఏం చంపేస్తారు, ఊరేసేస్తారా? లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మూసేస్తారు, ఓ పార్టీ మూతపడిపోతుందా? లేదు, ఈ మొత్తం అల్లకల్లోలం అంతా కంట్రోల్ చేస్తున్నారు. ఏం కంట్రోల్ చేస్తున్నాం మనం? ఇసుకని కంట్రోల్ చేస్తున్నామా? గనుల్ని కంట్రోల్ చేస్తున్నామా? మద్యాన్ని కంట్రోల్ చేస్తున్నామా? దందాలు కంట్రోల్ చేస్తున్నామా? దౌర్జన్యాలు కంట్రోల్ చేస్తున్నామా? ఎక్కడికి పోతున్నాం మనం? పేపర్ చూస్తే రాష్ట్రం అద్భుతంగా సాగుతుంది, ప్రాక్టికల్ గా చూస్తే ఇవన్నీ ఏంటి? రేపు పొద్దున ఫ్యూచర్ ఆఫ్ స్టేట్ ఏంటి? అదే కదా, దీని ఇంపాక్ట్ తెలంగాణ బాగుపడుతుంది. ఇక్కడ వాళ్ళందరూ మళ్ళీ వ్యాపారస్తులు, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుల ఆస్తులన్నీ మళ్ళీ తెలంగాణలోనే సెటిల్ అవుతున్నాయి. ఎందుకు? ఇక్కడ ఉంటే మనం లాక్కుంటున్నాం, లేకపోతే కొడుతున్నాం, తిడుతున్నాం, సెక్యూరిటీ లేదు ఇక్కడ. సుదీర్ఘకాలం పాటు ఎందుకు మనం హైదరాబాద్ మీద ఆస్తులు పెట్టుకున్నాం, బెంగళూరులో ఆస్తులు పెట్టుకున్నాం, చెన్నైలో ఆస్తులు పెట్టుకున్నాం? ఇదే కదా కారణం. కానీ కంపెనీలు అయితే భారీగానే వస్తున్నాయి. మొన్న లోకేష్ గారు చెప్పింది 92 కంపెనీలతో ఎంఓఏలు కుదుర్చుకున్నాం, ఒప్పందాలు కుదుర్చుకున్నాం, అది రెడీ అయిపోతే మొత్తం ఉపాధి భారీగా. అంటే ముగ్గురిని చూసి, వీళ్ళ ముగ్గురి ఐక్యత చూసి, ఆ బంధం చూసి మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్ళకి ఛాన్స్ ఉండదు, వీళ్ళే వస్తారని